హే హాయ్ మనము ఈరోజు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ యూజ్ చేసే సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ని ఎలా వాడాలో చూద్దాం. నా దగ్గర ప్రస్తుతానికి క్యాసియో ఎఫ్ఎక్స్ 991CW అనే సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ ఉంది. మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఈ కంపెనీనే ప్రిఫర్ చేస్తారు. మీరు కనుక ఈ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ యొక్క వారంటీని క్లెయిమ్ చేయాలనుకుంటే ఆ బాక్స్ ముందర వారంటీ యొక్క క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేయగానే మీరు ఆ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతారు. ఆ వెబ్సైట్ని సంబంధించి బేసిక్ డీటెయిల్స్ని ఫిల్ చేస్తే మీకు 3 years వారంటీ వస్తుంది. దాని తర్వాత డీటెయిల్స్ కనుక ఫిల్ చేస్తే మీకు 6 months ఎక్స్ట్రా వారంటీ వస్తుంది. సో దట్ మీ బీటెక్ కంప్లీట్ అయ్యేంత వరకు సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ని వాడుకోవచ్చు. సపోజ్ దీన్ని ఎలా ఆన్ చేయాలో చూద్దాం. ఆన్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. సపోజ్ మనం కనుక ఏదైనా ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలి అనుకుంటే బేసిక్గా ఈ ట్రిగ్నోమెట్రీలో యాంగిల్స్ మీద ప్లే చేయాల్సింది ఉంటుంది. యాంగిల్స్ని 2 typesగా రిప్రజెంట్ చేస్తారు మన మ్యాథమెటిక్స్లో. ఒకటి వచ్చేసి డిగ్రీస్, ఇంకొకటి రేడియన్స్. సపోజ్ మనకి సంబంధించినట్టు మనం మార్చుకోవడం ఎలా చూద్దాం. ఫస్ట్ మీరు సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత క్యాల్కులేటింగ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత యాంగిల్ యూనిట్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత మీది డిగ్రీలో సెలెక్ట్ అయి ఉంటే డిగ్రీలో, లేకుంటే రేడియన్స్లో సెలెక్ట్ అయి ఉంటే రేడియన్స్లో. ఇన్ ది సెన్స్ మీకు ఏదైతే అవసరం ఉందో డిగ్రీని రిప్రజెంట్ చేయాల్సింది దాని కింద మీరు సెలెక్ట్ చేసుకొని ఉండండి. నేను ప్రస్తుతానికి రేడియన్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ రిటర్న్ రావాలంటే ఇక్కడ రిటర్న్ సింబల్ ఉంది చూడండి, వేరియబుల్ అని, దాన్ని క్లిక్ చేయండి. మీరు ఎన్నికలకి వచ్చేస్తారు. సపోజ్ మనం కొన్ని ట్రిగనోమెట్రిక్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేద్దాము. మీకు స్క్రీన్ పైన మీ ట్రిగనోమెట్రిక్ ఈక్వేషన్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి. దాన్ని టైప్ చేసి దాని అవుట్పుట్ ఏదో ఒకసారి చూద్దాం. సపోజ్ 2 into ఒక ట్రిగనోమెట్రిక్ని ఈక్వేషన్ని స్టార్ట్ చేయాలంటే మనం బ్రాకెట్స్ని తీసుకోవాలి. మీరు పైని కనుక టైప్ చేయాలి అనుకుంటే Shift+7ని క్లిక్ చేయండి. దట్ స్క్వేర్ అంటే పైన స్క్వేర్ బటన్ ఉంది చూసుకోండి, దాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ +4 into cos 30. 30 అంటే ఎంత? 5/6. పైన టైప్ చేయాలంటే ఎట్లా? Shift+7. సపోజ్ దీని సొల్యూషన్ ఏదో చూద్దాము. యూ విల్ గెట్ 3 + 4√3/2. ఇలా మీరు ఏదైనా ట్రిగనోమెట్రిక్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయొచ్చు. అది ఏదైనా ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ యొక్క ఇన్వర్స్ని కనుక మీరు కనుక్కోవాలి అనుకుంటే మీరు షిఫ్ట్ బటన్ ప్లస్ ఆ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ని టైప్ చేస్తే మీకు దాని ఇన్వర్స్ తెలిసిపోద్ది. బట్ tan ఇన్వర్స్ ఉంది కదా, tan ఇన్వర్స్ ఆఫ్ 1/√3 ఎంతో మనం కనుక్కుందాం. tan ఇన్వర్స్ ఆఫ్ 1/√3 ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియన్స్లో π/6 అంట. మనం దాన్ని డిగ్రీస్లో కన్వర్ట్ చేద్దాం. అందుకోసం మనము సెట్టింగ్స్లో వెళ్ళేసి క్యాల్కులేషన్ సెట్టింగ్స్ ఓపెన్ చేసేసి యాంగిల్ యూనిట్ దగ్గర మనము డిగ్రీస్ని సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఎన్నికలకి వచ్చేద్దాం. ఇప్పుడు దట్ ఈక్వల్ టు 30 degrees. ఇన్ ది సెన్స్ మీకు అర్థమైంది అనుకుంటా. ఏ ట్రిగనోమెట్రిక్ ఈక్వేషన్స్నైనా మీరు ఈ విధంగా ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ మన మ్యాథమెటిక్స్లో సెకండ్ సైట్ ఆఫ్ కాన్సెప్ట్ వచ్చేసి సైమల్టేనియస్ ఈక్వేషన్స్. దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలో చూద్దాము. మీరు హోమ్ బటన్ని సెలెక్ట్ చేయండి. అందు నుంచి ఈక్వేషన్ మోడ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇందులో మీకు సైమల్టేనియస్ ఈక్వేషన్స్ ఉంటాయి, పాలినామియల్ ఈక్వేషన్స్ ఉంటాయి. సైమల్టేనియస్ ఈక్వేషన్స్ని సెలెక్ట్ చేసుకోండి. సైమల్టేనియస్ ఈక్వేషన్స్లో 2 వేరియబుల్ అన్నోన్ వాల్యూస్ ఉంటాయి, 3 వేరియబుల్ అన్నోన్ వాల్యూస్ ఉంటాయి, 4 వేరియబుల్ అన్నోన్ వాల్యూస్ ఉంటాయి. మీరు ఏదైతే సాల్వ్ చేయాలో వేరియబుల్స్ని అన్నిటిని సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ నేను ఇప్పుడు 3 వేరియబుల్ అన్నోన్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలనుకుంటున్నాను. 3 వేరియబుల్ అన్నోన్స్ని సెలెక్ట్ చేసుకోండి.
ఇప్పుడు ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సిజెడ్ ప్లస్ డి ఈజ్ ఈక్వల్స్ టు ఫామ్ లెక్క ఉంటాయి. ఏని, బిని, సిని, డిని సెలెక్ట్ చేసుకొని మీరు ఎంటర్ చేయండి. ఆ 3 ఈక్వేషన్స్ని సాల్వ్ చేసి ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ సైమల్టేనియస్గా మీకు చూపిస్తుంది. ఇదిగోండి నేను చెప్పేస్తాను. 2x ప్లస్ 1y ప్లస్ 1z, దీని వేరియబుల్ వచ్చేసి 10 ఎంటర్ చేయండి. సెకండ్ ఈక్వేషన్ వచ్చేసి 3x ప్లస్ 2y ప్లస్ 3z ఈజ్ ఈక్వల్స్ టు 16. థర్డ్ ఈక్వేషన్ వచ్చేసి 1x ప్లస్ 4y ప్లస్ 9z ఈజ్ ఈక్వల్స్ టు 16. ఎంటర్ చేసేయండి. ఇప్పుడు మీకు దాని సర్టైన్ ఎక్స్ వాల్యూస్, వై వాల్యూస్, జెడ్ వాల్యూస్ వస్తాయి. చూడండి, ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 2, వై వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 8, జెడ్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు -2. ఈ విధంగా మీరు పాలినామియల్ ఈక్వేషన్స్ నెక్స్ట్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. ఈ విధంగా మీరు సైమల్టేనియస్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు వెనకలికి వచ్చేయండి. ఇందులోనే పాలినామియల్ ఈక్వేషన్స్ని చూద్దాం. అంటే మీరు డిగ్రీ 2 ఉన్న ఈక్వేషన్స్ని, డిగ్రీ 3 ఉన్న ఈక్వేషన్స్ని, డిగ్రీ 4 ఉన్న ఈక్వేషన్స్ని, అనగా క్వాడ్రాటిక్, క్యూబిక్ ఈక్వేషన్స్, బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ని మీరు సాల్వ్ చేయొచ్చు. సపోజ్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని సాల్వ్ చేద్దాం. 1x² మైనస్ 5x ప్లస్ 6. ఇప్పుడు మీకు దాని రూట్స్ ఏమొస్తాయంటే x1 ఈజ్ ఈక్వల్స్ టు 3 వస్తుంది, x2 ఈజ్ ఈక్వల్స్ టు 2 వస్తుంది. ఇట్లా మీరు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అయినా మీకు నచ్చిన ఈక్వేషన్స్ని సాల్వ్ చేసేయచ్చు. అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, క్యూబిక్ ఈక్వేషన్స్, బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఈ విధంగా మీరు సైమల్టేనియస్ ఈక్వేషన్స్కి సంబంధించిన బ్రాంచ్లో మీకు నచ్చిన సొల్యూషన్స్ని మీరు ఎత్తుక్కోవచ్చు. హలో, మన మ్యాథమెటిక్స్లో థర్డ్ సైడ్ ఆఫ్ క్రైటీరియా వచ్చేసి మ్యాట్రిసెస్. మ్యాక్సిమం ఆఫ్ ది ఇంజనీరింగ్ కాలేజెస్లో మ్యాట్రిసెస్ మీద మ్యాక్సిమం ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఏంటంటే ఇట్ ఈస్ అ స్కోరింగ్ సబ్జెక్ట్, రైట్? ఇందులో మనము మ్యాట్రిసెస్ని ఎలా సాల్వ్ చేద్దాం అంటే దాన్ని స్క్వేర్ చేసేది, క్యూబ్ చేసేది, ఇన్వర్స్ కనిపెట్టేది, దానికి అడ్జాయింట్ కనిపెట్టేది, రెండు మ్యాట్రిసెస్ని మల్టిప్లై చేసేది, అవన్నీ చూద్దాం. ఇవన్నీ చేయాలంటే మీరు ఫస్ట్ హోమ్ మోడ్లో కిందికి వచ్చేసి మ్యాట్రిసెస్ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీరు మ్యాట్రిక్స్ని డిఫైన్ చేయాలి. అందుకోసం టూల్ బటన్ మీద క్లిక్ చేసి మ్యాట్రిక్స్ ఏని క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ డిఫైన్ చేసినాను కాబట్టి అట్లా కనబడుతుంది. ఎడిట్ మీద క్లిక్ చేస్తాను. సపోజ్ మీరు ప్రతి ఒక్క రోలో ప్రతి ఒక్క కాలమ్స్ని మీరు సెలెక్ట్ చేయాలి. అంటే ఇన్ని రోస్ డిఫైన్ చేయాలి మీరు స్టార్టింగ్లోనే, ఇన్ని కాలమ్స్ ఉంటాయని మీరు డిఫైన్ చేసి ప్రతి రోలో ఉన్న ప్రతి ఎలిమెంట్ని మీరు దానికి ఎంటర్ చేసి పెట్టేయాలి. నెక్స్ట్ ఆ మ్యాట్రిసెస్ని స్క్వేర్ చేద్దాం. సపోజ్ ఈ క్యాటలాగ్ బటన్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత మ్యాట్రిక్స్ మీద క్లిక్ చేయండి. మీకు ఏదైతే మ్యాట్రిక్స్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి, మ్యాట్రిక్స్ ఏ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ క్యాటలాగ్ మీద క్లిక్ చేసి మ్యాట్రిక్స్ మీద క్లిక్ చేసి మ్యాట్రిక్స్ క్యాలిక్యులేషన్ మీద క్లిక్ చేసి మ్యాట్రిక్స్ని స్క్వేర్ చేయొచ్చు. చూడండి, మ్యాట్రిక్స్ని స్క్వేర్ చేయొచ్చు, క్యూబ్ చేయొచ్చు, ఆ మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్ని కనుక్కోవచ్చు, డిటర్మినెంట్ని కనుక్కోవచ్చు, ట్రాన్స్పోజ్ని కనుక్కోవచ్చు, ఆ మ్యాట్రిక్స్ యొక్క ఐడెంటిటీ మ్యాట్రిక్స్ని కనుక్కోవచ్చు. మీరు ఇలా చాలా చేయొచ్చు. సపోజ్ నేను ఆ మ్యాట్రిక్స్ యొక్క స్క్వేర్ చేస్తాను, చూడండి. ఇప్పుడు ఎంటర్ చేయండి. ఇప్పుడు మీరు ఏదైతే మ్యాట్రిక్స్ ఇచ్చినారో ఆ మ్యాట్రిక్స్ యొక్క స్క్వేర్ వస్తుంది. దీంతో మీరు ఈజీగా మీ మ్యాట్రిక్స్ యొక్క స్క్వేర్ని కనిపెట్టచ్చు, చాలా చేయొచ్చు. మ్యాట్రిక్స్ స్క్వేర్ చేయొచ్చు, క్యూబ్ చేయొచ్చు, ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ కనిపెట్టచ్చు, డిటర్మినెంట్ కనిపెట్టచ్చు, ట్రాన్స్పోజ్ చేయొచ్చు, అలాగే చాలా చేయొచ్చు. మీరు ఒక రెండు మ్యాట్రిక్స్ని కనుక డిఫైన్ చేయగలిగితే దాన్ని మల్టిప్లై చేయొచ్చు, మీరు అలా వాడుకోవచ్చు మీరు. దీంతో మీరు మన ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్లో మ్యాట్రిసెస్ యొక్క చాప్టర్ని, మ్యాట్రిసెస్ యొక్క క్యాలిక్యులేషన్స్ని ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. మన మ్యాథమెటిక్స్లో ఫోర్త్ సైడ్ ఆఫ్ థింగ్ వచ్చేసి ప్రాబబిలిటీ. ఈ ప్రాబబిలిటీలో మనము ఫ్యాక్టోరియల్స్, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ని వాడుతూ ఉంటాం. ఒక నెంబర్ యొక్క ఫ్యాక్టోరియల్ని ఎలా ఫైండ్ చేయాలో చూద్దాము. సపోజ్ మనం 4 నెంబర్ యొక్క ఫ్యాక్టోరియల్ని ఫైండ్ చేద్దాం అనుకోండి. ఆ నెంబర్ని ఫస్ట్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ క్యాటలాగ్ టూల్ని సెలెక్ట్ చేసుకోండి. అందులో ప్రాబబిలిటీ సెక్షన్కి సెలెక్ట్ చేసుకొని ఫ్యాక్టోరియల్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు 4 ఫ్యాక్టోరియల్ అని కనపడతాయి. నెక్స్ట్ ఎంటర్ నొక్కేయండి. అప్పుడు మీరు ఏదైతే నెంబర్ అనుకుంటారో ఆ నెంబర్ యొక్క ఫ్యాక్టోరియల్ మీకు తెలిసిపోతుంది. ఇదే కాకుండా
సపోజ్ ఒక నంబర్ యొక్క పర్మిటేషన్ని తీసుకున్నాం అనుకోండి, 16p3 అనుకోండి, ఎంత వాల్యూ వస్తుందో చూద్దాం. మళ్ళీ క్యాటలాగ్లోకి వెళ్ళిపోండి, ప్రాబబిలిటీని సెలెక్ట్ చేసుకోండి, దాంట్లో పర్మిటేషన్ని సెలెక్ట్ చేసుకొని 3 సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు 16p3 అంటే 3360 వస్తుంది. అలాగే కాంబినేషన్స్ని ఎలా చేయాలో చూద్దాం. సపోజ్ 7c3 చేద్దాం అనుకోండి, 7 క్యాటలాగ్ బటన్లోకి వెళ్ళిపోండి, ప్రాబబిలిటీ సెలెక్ట్ చేసుకోండి, కాంబినేషన్ని సెలెక్ట్ చేసుకొని 7c3 వాల్యూ ఎంత వస్తుందో చూద్దాం, 35. ఇట్లా మీరు మీ ప్రాబబిలిటీ చాప్టర్కి సంబంధించి ఫ్యాక్టోరియల్స్ని, పర్మిటేషన్స్ని, కాంబినేషన్స్ని మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. హే, మన మ్యాథ్స్లో 5th సైడ్ ఆఫ్ థింగ్ వచ్చేసి స్టాటిస్టిక్స్. ఈ స్టాటిస్టిక్స్లో మనము మీన్స్, అర్థమెటిక్ మీన్స్, దాంతో స్టాండర్డ్ డీవియేషన్స్, వేరియేషన్స్ ఇవన్నీ ఎట్లా చేయాలో చూద్దాం. దీనికోసం అని మీరు హోమ్ బటన్లో స్టాటిస్టిక్స్ మోడ్ని సెలెక్ట్ చేసుకోండి. దానిలో మీరు 1 వేరియబుల్తో స్టాటిస్టిక్స్ని చేయాలనుకుంటున్నారా, 2 వేరియబుల్స్ అని ఉంటుంది. మీకు నచ్చిన వేరియబుల్స్ సెలెక్ట్ చేసుకొని, నేను ఇప్పుడు 2 వేరియబుల్స్తో చేద్దాం అనుకుంటున్నా. 2 వేరియబుల్స్ని సెలెక్ట్ చేసుకొని ఎక్స్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్లో మీరు ఏదైతే నెంబర్స్ కావాలనుకుంటారో అవన్నీ ఎంటర్ చేసేయండి. దాంతో వై డిస్ట్రిబ్యూషన్ టేబుల్లో మీరు ఏదైతే నెంబర్ కావాలన్నా అవన్నీ ఎంటర్ చేసేయండి. వీడియోలో ఎంత కాకూడదని నేను ముందు ఆల్రెడీ ఎంటర్ చేసి పెట్టేశాను. దాని తర్వాత 2 వేరియబుల్ రిజల్ట్స్ని మీరు కనుక ఎంటర్ చేస్తే దాంట్లో మీకు ఎక్స్ బార్ అంటే అర్థమెటిక్ మీన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, దాని తర్వాత సిగ్మా ఎక్స్ స్క్వేర్, దాని తర్వాత స్క్వేర్ ఆఫ్ సమ్ ఆఫ్ వాల్యూస్ వచ్చేస్తాయి. దాంతో సిగ్మా ఎక్స్ సమ్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ వచ్చేస్తుంది. సిగ్మాస్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ అని ఉంటుంది, అది స్టాండర్డ్ డీవియేషన్. సిగ్మా స్క్వేర్ ఎక్స్ ఉంటుంది, వేరియన్స్. దాని తర్వాత ఎక్స్ యొక్క మినిమం వాల్యూ, వై యొక్క మినిమం వాల్యూస్, దాని తర్వాత మ్యాక్సిమం వాల్యూస్ ఆఫ్ ఎక్స్, మ్యాక్సిమం వాల్యూస్ ఆఫ్ వై, ఆ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ బట్టి మీరు కనుక్కోవచ్చు. ఇట్లా మీరు స్టాటిస్టిక్స్ని ఈజీగా చేసేయచ్చు. నెక్స్ట్ ఎన్కిల్కి వచ్చేస్తే ఈ స్టాటిస్టిక్స్లో మామూలుగా మీరు కర్వ్ ఫిట్టింగ్ కనుక చేయాలనుకుంటే దీంతో విత్ రెస్పెక్ట్ టు ఏది లీనియర్ ఈక్వేషన్స్లో కర్వ్ ఫిట్టింగ్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, దాని తర్వాత హైపర్బోలా, పారాబోలా, ఎలిప్స్ ఇట్లాంటి సంబంధించిన దానిలో మీరు కర్వ్ ఫిట్టింగ్ చేయాలనుకోండి. సపోజ్ నేను లీనియర్ దానిలో కర్వ్ ఫిట్టింగ్ చేయాలనుకుంటే మామూలుగా దానిలో ఏ వాల్యూ వచ్చేసింది, బి వాల్యూ వచ్చేసింది, ఆర్ వాల్యూ అంటే కోరిలేషన్ కోఎఫిషియంట్ కూడా మీకు వచ్చేస్తుంది. దీంతో మీరు స్టాటిస్టిక్స్ యొక్క మ్యాక్సిమం ఆఫ్ ది ప్రాబ్లమ్స్ మీరు ఈజీగా ట్యాకిల్ చేసేయచ్చు. సో దట్ మీకు స్టాటిస్టిక్స్ ఈజీగా అయిపోద్ది. ఐ థింక్ మీకు ఇదంతా అర్థమైంది అనుకుంటున్నా, ఈ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ని ఎట్లా వాడాలని. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను రిప్లై చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను.